చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎస్, మీ అందరికీ కూడా ఒక చిన్న వీడియో చూపెట్టిన తర్వాత నేను తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తా. అప్పటి వరకు కాస్త ఆలోచించండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మీకేం కనబడుతున్నది, ఏం వినబడుతున్నది అనేది చూడొచ్చు. మంచిగా బంతి పూలతోని అలంకరించబడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి గారు ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు అనేది ఒక్కసారి ఇది విన్న తర్వాత నేను ఇక కథన రంగంలో మనం అడుగు పెడదాం. అప్పటిదాకా కాస్త ఇది చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఒక్కసారి స్టార్ట్ గుంపు మేస్త్రి. అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఉందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఉందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరిదో ఒక్క నిమిషం మీరు మళ్ళీ వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను దీంట్లో చాలా ఒక్క విషయం కాదు, ఇందులో నేను నిజంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం. నిన్నటి రోజున ఇది చీకటి రోజు అని అభివర్ణించడానికి నా దగ్గర ఆధారాలతో సహా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి బస్తీమే సవాల్ చెప్తా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి పదవికి అన్న రాజీనామా చేయి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోనన్న ఎలాగో నీకు సంప్రదింపులు చేస్తామని తెలిసింది కదా, అక్కడికన్నా వెళ్ళు, లేదా రాజకీయ సన్యాసం అన్న తీసుకో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కన్నా వెళ్ళి రాజకీయాలన్నా చేసుకో. నీకు ఎట్లాగో అక్కడ కమ్మవారు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమే కదా, అక్కడికన్నా వెళ్ళు. ఈయన ఏం మాట్లాడతాడు అంటే ఎంత బలుపు అహంకారంతో మాట్లాడతాడు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత బలుపా, ఇంత అహంకారమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇది. ఎవరిది ఏ టూబో అని ఏ విధంగా మాట్లాడతాడండి ఆయన? ఏ విధంగా మాట్లాడతాడు అంటున్నా. అరే ముఖ్యమంత్రి బై, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ గుంపు మేస్త్రి, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి నా చెమట చుక్క రక్తాన్ని చెమట చుక్కగా మార్చి నిన్న ఆ పీఠం మీద కూకబెట్టింది ఇదే డిజిటల్ మీడియా, ఇదే యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ లేకపోతే నువ్వు ఏ ట్యూబ్లో పెట్టుకొని ఏడుండేటోనివో ఒక్కసారి ఆలోచించుకో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నావు కదా. ఏమని బెదిరిస్తున్నావు? నువ్వేమని మాట్లాడుతున్నావు? నిన్న పూర్తి స్థాయిలో ఈయన ఏం మాట్లాడతాడండి ఈ వీడియోలో ఒక 100 మంది షేర్ చేసిలు. రంజిత్ అన్న ఏందన్నా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష పరిభాష ఇదా? ఒక్కసారి ఈయన ఏమేమి మాట్లాడిండో ప్రతి దానికి నేను అర్థం, నేను చెప్తున్న డిక్షనరీలో కూడా దొరకని అర్థాలని నీకు ఇవ్వాలి, ఈయనకి చెప్తా నేను. రైట్, స్టార్ట్ చేయి. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. అయితే ఈయనకు తెలియని విషయం ఏంది అంటే అసలుళ్ళ కంటే కొసరు అనే విషయాన్ని పక్కన పెట్టుర్రి. అసలు కొసరోడు ఇవ్వడం అనేది తర్వాత తెలుస్తాం. ఫస్ట్ ఈ యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు కదా, అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఈయన ఎవరు? టీడీపీ సంబంధించిన బీజం, ఆ వృక్షం. దాని తర్వాత అంతకుముందు ఇది టీఆర్ఎస్ వృక్షం, తర్వాత ఏది టీడీపీ, తర్వాత ఇప్పుడు కాంగ్రెసు. ఈయనది అసలోడైతే కాదు కదా, ఒరిజినల్ కాంగ్రెస్ అంటే కరుడు గట్టిన కాంగ్రెస్ ఈయననా? కాదు కదా. క్లియర్ కట్గా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది ఏంది అంటే ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అసలోడు కాదు, కొసరోడు కాదు. అసలు కాంగ్రెస్ పార్టీతో ఈయనకు సంబంధమే లేదు. నిజం చెప్పాలంటే ఈయన ఒక వలసదారుడు. ఈయన మా గురించి మాట్లాడతాడా? చెప్తాను. మాట్లాడు బిడ్డ, మాట్లాడు. అవునా?